ఓం శ్రీ మాత్రే నమః. ఈ సంవత్సరము శ్రీ పరాభావనామ సంవత్సరం అయితే 2026. ముందుగా ప్రజలందరికీ నమస్కారం. ముందుగా మనం తెలుసుకోబోయేది మన రాశి ఫలితాల గురించి. ఈ రాశి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, జన్మ నక్షత్రము, నామ నక్షత్రము ఉంటుంది. జన్మ నక్షత్రం అనేది పుట్టిన తేదీ నుంచి వస్తుంది. నామ నక్షత్రము అనేది పేరును బట్టి మనం నామకరణం చేసుకున్న నామకరణం నుంచి వస్తుంది. ఓం నమ శివాయ. ఈరోజు మిథున రాశి గురించి మనం ముందుగా తెలుసుకోబోతున్నాం. ఈ మిథున రాశి గల వాళ్ళకి వృషభ రాశి 1, 2, 3 పాదాలలో మృగశిర నక్షత్రము, జన్మ సంకల్ప బలం. అయితే ఈ మిథున రాశి గల వాళ్ళకి ఎక్కువగా కళ్యాణ స్థాన బలం గురించి ఎదురు చూస్తుంటారు. కళ్యాణం అనుకున్న స్థానంలో జరగకోకుండా ఉండడము, జాతక బలాలను బట్టి వీళ్ళకి పెళ్ళిళ్ళు కూడా దగ్గరకు వచ్చి సంబంధాలు కూడా దూరం అయిపోతుంటాయి. అది స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు. అదేవిధంగా వీళ్ళు ఒకవేళ కళ్యాణం చేసుకున్నా కూడా భార్యాభర్తల దగ్గర అన్యోన్యత అనేది, ఐక్యత బలం అనేది సంతోషంగా ఉండదు. వీళ్ళు కొన్ని అస్తమానం ఏదో అయిన దానికి కాందానికి చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు పడ్డము, ఇద్దరి మధ్యలో విడాకులు ఏర్పడేదాకా వెళ్ళిపోయే సమస్యలు కొద్ది కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరంలో వీళ్ళకి లక్ష్మీ సంకల్పంతో పాటు కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా వీళ్ళకి పడుతుంటాయి. ఈ బరువు బాధ్యతల వల్ల డబ్బు నిలకట లేకుండా పోవడము, వీళ్ళు చెప్పిన మాట కుటుంబస్తుల్లో ఎవరు వినకుండా పోవడము, చిన్న సమస్య కూడా వీళ్ళకి పెద్ద సమస్యగా దారితీసి వీళ్ళ కుటుంబంలో అధికమైన పనులను కూడా చేయలేకుండా పోవడము, మంచి కార్యాలు చెడుగా మారిపోతుంటాయి. నిజం చెప్తే వీళ్ళ మాటని అవతల వాళ్ళు అబద్ధంగా తీసుకుంటారు. వీళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా కూడా ఉన్నదనే కొంతమంది జనాలు ఎక్కువగా వీళ్ళకి పేరు వస్తుంది. అదేవిధంగా ఎంత మంచి కార్యం తలపెట్టినా కూడా ఆ కార్యంలో ఏదో ఒక వంక అనేది దొరుకుతుంది వాళ్ళకి. ఆ వంకను బట్టి వీళ్ళని కొన్ని ఇబ్బందులుగా కలిగించే అవకాశాలు కొన్ని కల్పిస్తుంటారు. తర్వాత వీళ్ళకి కొద్దిగా బయటి వ్యక్తులతో కొన్ని జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. వీళ్ళకి అధిక స్నేహం ప్రాణానికి మోసం. స్నేహం ఏ రూపమైనా సరే దారి తీస్తుంది. దాంట్లో కొన్ని మంచి జరగచ్చు, కొన్ని చెడు జరగచ్చు. దాన్ని గుర్తించడం చాలా కష్టం. అదేవిధంగా ఈ కుటుంబంలో ఈ రాశి గల వాళ్ళకి ఏ ఒక్క కార్యం వచ్చినా కూడా కార్యం చేయగలుగుతానే వాడు ప్రతి ఒక్కసారి ముందు అడుగు వేస్తుంటాడు. కానీ ఆ అడుగు వెనకబడుతుంటుంది వాడికి. ఎందువల్ల అంటే వీళ్ళకి దిష్టి ప్రయోగం ఎక్కువగా ఉంటుంది. నరదిష్టి ప్రయోగం కంటే బలమైన ఎదురు దెబ్బ తగులుతుంటుంది అన్నమాట. దానివల్ల అధికమైన ప్రయత్నము, అధికమైన ఆలోచన ఏది చేసినా కూడా వీళ్ళకి సక్రమంగా జరగకుండా పోవడము. అదేవిధంగా అనారోగ్యంలో కూడా కొంచెం ఎదురు దెబ్బ తగులుతుంటుంది ఈ రాశి గల వాళ్ళకి. ధన సంకల్పాన్ని బట్టి చూస్తే 2 సరి సమానంగా ఉంటాయి. ఖర్చు, ఆదాయం 2 సరి సమానంగానే ఉంటాయి. కానీ అతికి మించిన ఆదాయము రాదు, దానికి మించిన ఖర్చుకు పెట్టారు. మిడిల్గానే ఉంటుంది. కానీ ఒకటి కావాలి అనుకున్నప్పుడు వీళ్ళు ఇంకొక దాన్ని వదులుకుంటేనే అనుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతారు. లేకుంటే 2 కావాలనుకుంటే మాత్రం ఏ ఒక్కటి జరగదు. అదేవిధంగా దైవ బలం కూడా వీళ్ళకి అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ సంవత్సరంలో వీళ్ళకి తీర్థయాత్రలు పోయే అవకాశం కూడా కనబడే అవకాశం కనబడుతుంది. నెక్స్ట్ తర్వాత వాళ్ళకి రేపు భవిష్యత్తులో ఒక మంచి బతుకు తెరువుని, మంచి జాబ్ పరంగా కావచ్చు, లేదంటే ఒక బిజినెస్ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏది తలపెట్టినా కూడా వీళ్ళకి అన్యోన్యతగా కలిసి వస్తుంది. అందులో ముఖ్యంగా వాహనదారులకి చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే వాహనం నడిపేటప్పుడు వాళ్ళకి అన్ని విధాలుగా ఎదురు చూపుతో పాటు పక్క చూపులు కూడా ఉండాలి. అన్నీ ఉంటేనే వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళ గమ్యం చేరుకోగలుగుతారు. లేకుంటే ఏ ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా కూడా చిన్న చిన్న గండాలు పెద్ద పెద్ద దారుణాలకు దారి తీస్తుంది. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తగా దాన్ని డ్రైవ్ చేసేటప్పుడు చేయాలి. అదేవిధంగా మీ కుటుంబంలో గతం నుంచి వస్తున్న కొన్ని కోర్టు సమస్యలు కానీ, అన్నదమ్ముల మధ్య గొడవలు కానీ, ఇటువంటి చికాకులు ఏమున్నా కూడా ఈ సంవత్సరంలో కొద్దిగా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు మీరు తొందరపడుకోకుండా అయ్యే పని గురించి మీరు ఎదురు చూడాలి. కాని పని గురించి మీరు ఎదురెళ్ళి వాటిని ఇబ్బందులు కలిగించుకునే దానికి తీసుకొచ్చుకోవద్దు. అదేవిధంగా
మీ చేతుకుంటా డబ్బు ఇస్తే అది తిరిగి వచ్చేదానికి జనాల నుంచి మళ్ళీ తిరిగి వచ్చేదానికి టైం పడుతుంది. అందుకే మీరు ఎవరికి ఇవ్వాలా, ఎవరితో స్నేహం చేయాలా, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలా అది మీరు తెలుసుకుంటే కంపల్సరిగా మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ దేవుడు మీకు అన్ని విధాలుగా మంచి దారి చూపించి ఒక మంచి సంకల్ప బలాన్ని కల్పిస్తాడని ఈ రాశి గల్ల వాళ్ళకి రేపు మీకు అన్ని విధాలుగా రాబోయే నెలలో మే నెలలో జయప్రదంగా జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా మీకు మంచి శుభోదయంగా మీకు అన్ని కార్యక్రమాలు జయంగా జరుగుతాయి. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. అయితే ప్రతి ఒక్క మానవుడు ఒక చిన్న బిజినెస్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేకుంటే కుటుంబ పరంగా కావచ్చు, కొన్ని ఆశలను పెట్టుకొని దాన్ని మనం సాధించాలని ఒక లక్ష్యంలో కొంతమంది ఆలోచనలు ఉంటాయి. ఇక కొంతమంది అయితే ఇష్టమైన అమ్మాయిని ప్రేమించాలి, ప్రేమించిన అమ్మాయి నాకు దక్కాలి, లేదా నాకు నచ్చిన స్త్రీ నాకు కావాలి అనుకున్నట్టుగా కొంతమంది ఆలోచిస్తుంటారు. కొంతమంది ఇందులో దీనికి సంబంధించిన కొన్ని వశీకరణ బంధాలు ఉంటాయి. వాటి వివరాలు చెప్తాను వినండి. ధన వశీకరణం, ఆరోగ్య వశీకరణం, స్త్రీ పురుషుల వశీకరణం, లక్ష్మీ వశీకరణం, కుటుంబంలో మనం అనుకున్న కార్యసిద్ధి వశీకరణం. ఈ 5 వశీకరణాలు పంచభూతాలు లాంటివి. మనకి ఏది కావాలనుకున్నా కూడా మన నోటి నుంచి వచ్చే మాట, మన మైండ్లో వచ్చే థాటు, మనం చెప్పబోయే మాట, చేయాల్సిన పని, వీటన్నిటికీ 5 అనుగుణంగా నిలబడతాయి. ఈ పంచభూతాలు ఎలాగ మనకి సంభవించి మనం నోటుకుంటూ అన్ని విధాలుగా మనకి రప్పిస్తుంటుందో అదేవిధంగా ఈ 5 సమస్యలు కూడా మనకి మనిషికి ఒక మంచి మార్గాన్ని నిలబెట్టుకునే అవకాశాలు కూడా వస్తాయి. అవి వచ్చినప్పుడు ఉపయోగపరచుకోవాలి తప్ప దుర్వినియోగం పరచుకోకూడదు. ఏదైనా సరే అర్థం చేసుకుంటే ఖచ్చితంగా దాంట్లో పరమార్థం దొరుకుతుంది. అపార్థం చేసుకుంటే మాత్రం కంపల్సరిగా దాంట్లో మీకు ఎదురు దెబ్బలు తగులుతాయి. అయితే ముందు ముఖ్యంగా ఒక వ్యాపారం చేసిన వ్యక్తి, ఒక వ్యాపారము బిజినెస్ చేస్తున్న వ్యక్తి తనకి ధన వశీకరణం కావాలి. ధన వశీకరణం కావాలంటే ఏం చేయాలి? జనాలు రావాలి. జనం వస్తేనే ఆ వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది, ఆ బిజినెస్కు ముందుకు పోతుంది. దాన్ని జన వశీకరణంగా మార్చుకోవాలి. దాని తర్వాత ధన వశీకరణం. ఈ రెండింటిని మార్చుకొని ఆ స్థానంలో నిలబెట్టుకుంటే కంపల్సరిగా ఆ ధన వశీకరణానికి, జన వశీకరణానికి మీ వ్యాపారం అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే కుటుంబంలో మీరు ఏదైనా కార్యం అనుకుంటే ఆ కార్యసిద్ధి కావాలి. ఆ కార్యం కావాలి అంటే ఆ కార్యం గురించి ఇతరులకు మీరు చెప్పకూడదు. చెప్పి చేస్తే ఆ కార్యం జరగదు. దాన్ని మనం వశపరచుకోవాలి. ఆ కార్యంలో మనం నిండుగా మునిగి దాన్ని ముందు దారిలోకి పోవాలి. మంచి గమ్యాన్ని చేరుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి? కార్యసిద్ధి వశీకరణ మనం చేసుకోవాలి. అదేవిధంగా స్త్రీ పురుషుల వశీకరణ, భార్య భర్తలు కావచ్చు, ప్రేమించిన అమ్మాయి కావచ్చు, మనసులో అనుకున్న అమ్మాయి కావచ్చు, మనల్ని ప్రేమించి మనల్ని కాదు అనుకుని దూరం పోయిన అమ్మాయి కావచ్చు. మనం ఒక్కసారి ఆ అమ్మాయి మీద మనసు పెట్టుకున్నప్పుడు, ఆ స్త్రీ మీద ఆలోచన పెట్టుకున్నప్పుడు, ఆ పురుషుడి మీద ఆలోచన పెట్టుకున్నప్పుడు, ఆ పురుషుడు ఆలోచన మనకు ఖచ్చితంగా మనకు దక్కుతుందని నమ్మకం కలిగినప్పుడు దీన్ని స్త్రీ పురుష వశీకరణం చేసుకుంటే కంపల్సరిగా మీకు స్త్రీ పురుషుల వశీకరణంలో మంచి ఫలితాన్ని కూడా మీరు పొందగలుగుతారు. అదేవిధంగా మీ సంకల్ప బలంలో, కుటుంబ బలంలో ఒక కార్యం చేస్తున్నప్పుడు ఇంకొక కార్యం మనకి అనుకోకుండా దొరుకుతుంది. తర్వాత భార్య భర్తల బంధం అంటే ఎక్కువగా ఈ భార్య భర్తల మధ్య చికాకులు, గొడవలు వచ్చి తల్లిగారింటికి, పుట్టింటికి అమ్మాయి వెళ్ళిపోతుంటుంది. లేదంటే భర్తే వద్దని ఆస్తుంటాడు, లేకుంటే భర్తనే భార్య వద్దు అనుకుని వెళ్ళిపోవడము, తన ప్రవర్తనల బట్టో లేకుంటే ఈవిడి ప్రవర్తన బట్టో ఈ సమస్యలు ఎక్కువగా ఇప్పుడున్న సామాజ్యంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటువంటి సమస్యలు అనేది ప్రతి ఒక్క కుటుంబంలో జరుగుతూనే ఉంటాయి. కొన్ని ఎందుకు లేని వదిలేసుకుంటారు, కొన్ని ఖచ్చితంగా దాన్ని పట్టుకొని మనం సరి చేసుకోవాలి. మన భర్త మనకు కావాలనుకునే వాళ్ళు కొంతమంది, మన భార్య మనకు కావాలి, మనకు పిల్లలు ఉన్నారు, మన సంసారాన్ని ముందుకు నెట్టుకుంటూ పోవాలి. ఇరుగురు కలిసి సంసారంలో కుదురుగా ఉంటేనే మూడో వ్యక్తి మీ సంసారంలో ఏలు పెట్టాడు. లేకుంటే మాత్రానికి కంపల్సరిగా మధ్య వ్యక్తి వల్ల మీ సంసారంలో లేనిపోయిన అనుమానాలు కూడా కలిగి దూరం అయిపోయేదానికి 100% అవకాశం ఉంది. అదేవిధంగా మీ సంసారంలో కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయి. ఈ ఆటంకాలు కలగటానికి కారణం కూడా అటు ఆడవారు కావచ్చు, ఇటు మగవారు కావచ్చు.
ఎవరి నుంచైనా సమస్య అనేది ఏర్పడుతుంది. చెప్పుడు మాటలే ఈ కుటుంబానికి దారితీస్తాయి. అలాంటి ఆలోచనలు, అలాంటి అనుమానాలు, అలాంటి ప్రయత్నాలు జరగకోకుండా ఉండాలంటే భార్యాభర్తల ఐక్యతా వశీకరణాన్ని చేయాలి. ఈ భార్యాభర్తల బంధ వశీకరణాన్ని చేసుకుంటే కంపల్సరిగా మీరు కుటుంబంలో భార్య ఎక్కడున్నా, భర్త ఎక్కడున్నా, మీరు అనుకున్న ప్రకారము మీరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నా, మీరు విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, ఆ సమస్యల్లో మీరు పడిపోయి ఉన్నా కూడా వీటన్నిటిని ఒక దగ్గర చేర్చి మీ కుటుంబ మార్గం నుంచి ఆ ప్రాబ్లాన్ని పరిష్కారం చేసే అవకాశం కంపల్సరీగా ఉంటుంది. మీరు ఒక్కసారి కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మేము పరిష్కారం చేస్తాము. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.